ప్రస్తుతం ఏదైనా ఐపీఓ దరఖాస్తు చేస్తే యూపీఐ ద్వారా మన ఖాతాలో నగదు బ్లాక్ చేస్తున్నారు. ఒక్కసారి కేటాయింపులు జరిగితే ఆ డబ్బును ఖాతా నుంచి మినహాయింపిస్తున్నారు. లేదంటే ఖాతాలో బ్లాక్ చేసిన మొత్తం రిలీజ్ అవుతుంది. దీనిని జనవరి 2019లో సెబీ అమల్లోకి తీసుకొచ్చింది. ఇదే తరహాలో సెకండరీ మార్కెట్లోనూ యూపీఐ బ్లాక్ మెకానిజంను తప్పనిసరిగా బ్రోకర్లు అందరూ తమ క్లయింట్లకు అందించాలని సెబీ ప్రతిపాదించింది. జనవరి 2024లో యూపీఐ బ్లాక్ మెకానిజాన్ని సెబీ ఆవిష్కరించింది. దీని కింద క్లయింట్లు సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ను యూపీఐ ఆధారిత బ్లాక్ మెకానిజంతో చేయవచ్చు. అంటే మీరు ట్రేడింగ్ చేస్తున్న జిరోదా, అప్స్టాక్, గ్రో వంటి ప్లాట్ఫామ్లకు నిధులు బదలాయించే బదులు సొంత ఖాతాల్లో బ్లాక్ చేసిన మొత్తంతో ట్రేడింగ్ చేయవచ్చు. అయితే ఈ సదుపాయాన్ని క్లయింట్లకు అందించడం ఇప్పటి వరకు ఆప్షనల్గా ఉంది. తాజా ప్రతిపాదన ద్వారా దీనిని తప్పనిసరిగా చేయాలని సెబీ భావిస్తుంది. ఈ ఫెసిలిటీ వల్ల క్లయింట్ల నిధులు, షేర్లకు అడిషనల్ సేఫ్టీ లభిస్తుందని సెబీ తన చర్చాపత్రాల్లో పేర్కొంది. క్లయింట్లకు సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ను తన సొంత బ్యాంకు ఖాతాల్లో బ్లాక్ చేసిన నిధుల ఆధారంగా ట్రేడింగ్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా స్టాక్ బ్రోకర్కు నిధులు బదిలీ చేసే బాధ తప్పుతుంది. క్లయింట్లకు క్లియరింగ్ కార్పొరేషన్ మధ్య సెటిల్మెంట్ నేరుగా జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇన్వెస్టర్ల యొక్క డబ్బులను బ్రోకర్లు మిస్యూజ్ చేయడానికి వీలుండదు. ఇంకా ట్రేడింగ్ సభ్యుడు లేదా బ్రోకర్ ఎగవేతకు పాల్పడ్డా నిధులు లేదా షేర్లు తక్షణం వెనక్కి వేయడానికి వీలుంటుంది. ఇది అదనపు భద్రతను కల్పించినట్టు అవుతుంది. క్లయింట్లు తమకు సేవలందిస్తున్న బ్రోకర్ నుంచి మరో బ్రోకర్కు మారటానికి కూడా ఇది సులువుగా ఉంటుంది. సేవింగ్ ఖాతాలో బ్లాక్ అయిన మొత్తంపై ఇన్వెస్టర్లకు వడ్డీ కూడా లభిస్తుంది. ప్రస్తుతం నగదు విభాగాల్లో దాదాపు 6.51 కోట్ల మంది క్లయింట్లు ఉన్నారు. ఒకవేళ వీరంతా యూపీఐ బ్లాక్ మెకానిజానికి మారితే ప్రస్తుతం నగదు విభాగాల్లో దాదాపు 6.51 కోట్ల మంది క్లయింట్లు ఉన్నారు. ఒకవేళ వీరంతా యూపీఐ బ్లాక్ మెకానిజానికి మారితే యూపీఐ వ్యవస్థకు ఈ లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు తగిన సామర్థ్యం ఉందా అన్న ప్రశ్న తలెత్తవచ్చు. అయితే ప్రస్తుతం యూపీఐ నిర్వహిస్తున్న లావాదేవీలో ఇప్పుడు వీరు చేరితే అదనంగా నిర్వహించవలసిన లావాదేవీల సంఖ్య 6.7% మాత్రమే సమానంగా ఉంటుందని సెబీ అంచనా వేసింది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీల నిర్వహణకు వీలుంటుందని చెబుతుంది. ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం కోసం ఇప్పటికే సీసీలు, ఎన్పీసీఐ ట్రేడింగ్ సభ్యులు బ్యాంకులతో చర్చలు జరుపుతుంది. సెప్టెంబర్ 12లోగా ఈ ప్రతిపాదనపై ప్రజలు తమ స్పందనను తెలపవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి.